రొయ్యల చెరువు చేసే రైతులు గోలెత్తిపోతున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు సిచ్యువేషన్. ఆ! కొంగలు కాస్తాకి, అయి కాస్తాకి, నానా సంకలనాకి రొయ్యల చెరువు కల్చర్‌లయితే చేస్తున్నారు. ఫీడ్ కల్చర్ వచ్చేసరికి ఏమైందంటే టన్నుకి 8,000 నుంచి రూ. 10,000 అయితే రేట్లు పెంచడం అయితే జరుగుతుంది. ఇలా చేస్తే రైతులు ఏమైపోవాలి? అద్దె ఇంట్ల మీద క్రాపులు చేస్తా ఒక్కొక్క దానికి. ఇంకో విషయం ఏంటంటే మనకి మేత ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. రొయ్య ఖర్చులేమో తగ్గిపోతున్నాయి. 100 కౌంటు రూ. 10 తగ్గింది రేటు. మళ్ళీ మేత ఖర్చులేమో టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడమే జరిగింది. ప్రముఖ కంపెనీ ఐఫీడ్ గాని, ఇంకా చాలా ఉన్నాయి. ఐఫీడు, అవంతి, సంధ్య, దేవి ఇలా మేతలు అన్ని కంపెనీలు మనకిలా మేతలు పెంచుకుంటా ఎళ్ళిపోతే రేట్లు, ఇక రైతు ఎక్కడి నుండి తేవాలి? రూపాయి రైతుకొస్తే మీరు పెంచొచ్చు. ఆల్రెడీ ఒకసారే మొన్నేదో ఒక 4,000 తగ్గిచ్చారు. ఇప్పుడు 10,000 పెంచారు. దీనివల్ల ఎవడికి ఉపయోగం? మొత్తం అందరూ సిండికేట్ అయిపోయి రైతుల మీద పడిపోతున్నారండి. అందరూ వచ్చి ఒక రైతు పండిస్తేనే మీ బొమ్మలాటలు సాగుతాయి. మీ ఆటలు సాగాలన్నా, ఏం చేయాలన్నా సరే రైతు రొయ్య ఎత్తేనే నీ మ్యాచ్ సేల్ అవ్వాలన్నా. ఈడికి కాలద్ది ఏదో ఒక రోజు ఎందుకులే మనకెందుకులే సావని మానేస్తాడు. అప్పుడు మాత్రం చాలా చక్కగా ఉంటది. రైతులు కూడా ఇనాలి. రైతులు కూడా క్రాప్‌లు ఒక్కసారిగా ఆపేసి, ఓ 4 రోజులు చక్కగా చేపలేసుకోండి. కొన్ని రోజులు ఓ సంవత్సరం పాటు. అప్పుడు అయ్యి రేట్లు తగ్గుతాయి. మీరందరూ ఎగబడబట్టే ఫ్యాన్ సెట్‌ల రేట్లు పెరిగిపోయినాయి. రూ. 300 ఉండే రెక్క ఇవాళ రూ. 500. ఫ్యాన్ రెక్క తిరుగుతుందిగా చూడండి అందులో. ఒక్కొక్క ఫ్యాన్ రెక్క వచ్చేసరికి రూ. 500, రూ. 660. 20,000 ఉండే సెట్టు ఇప్పుడు దగ్గర రూ. 40,000 అయింది ఫ్యాన్ సెట్. ఒక ఫ్లోటు రూ. 1,000 ఉండాల్సిన ఫ్లోట్ ఇవాళ 1,600 అయింది. ఎవడెవడు పెంచుతున్నారు? ఏ వర్షం జరుగుతున్నాయి అసల? ఇంతింత రేట్లయితే ఏం చేయాలి రైతులు? అన్నీ పెరుగుతున్నాయి. రొయ్య రేటు కూడా పెంచండి అట్టాగే. రూ. 300 చేయండి. 100 కౌంటు రూ. 300 రేటు చేసి మీరు కూడా రేట్లు పెంచుకున్నారనుకోండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నానా సంకలనం అవుతాయి. ఈ ఎండలో గొడుగులేసుకుంటూ, అట్టేసుకుంటూ, కొంగలు తోలుతా, అయి తోలుతా, ఈ తోలుతా చేత్తంటే మీరేమో రేట్లు ఈ వరదం తగ్గిచ్చేసి, మేత ఖర్చులేమో పెంచేసి ఏం చేద్దామని మమ్మల్ని? ఈ వీడియో మీద మీకు అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గవర్నమెంట్ చేరే వరకు షేర్ చేయండి.